అంటే డ్రామా. ఈ డ్రామాలో డ్రామా ఆర్టిస్ట్ వస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the Steez. Let's welcome them. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. భార్యాభర్తల తర్వాత 100 గొడవలు ఉంటాయి, అంత మాత్రాన్ని విడిపోతారా? విడిపోక ఏం చేయమంటావు? నీతో కాపురం చేసుకుంటూ నువ్వుంటావు. ఇంకా నేనేం చేశానే? నువ్వేం చేశావంటే నీకు తెలీదా? ఏం తప్పు చేశా? పిఏకి శారీ కొనిచ్చావంట కదా. పిఏకి శారీ కొనేయడం కాదు, నీ బర్త్డే వస్తుందా, నీకు శారీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. నాకు సెలక్షన్ తెలియదు కదా, పిఎని తీసుకొని వెళ్ళా. సరే ఒక శారీ సెలెక్ట్ చేసింది, దాంట్లో నువ్వు ఎలా ఉంటే ఊహించుకోవడానికి దాన్ని కట్టుకొని రమ్మన్నా. నీకన్నా అదే బాగుంది కదా అని చెప్పి దానికి ఇచ్చేది. దాన్ని రూమ్ కి తీసుకెళ్ళమంటగా. పిచ్చా? నా క్యారెక్టర్ ఏంటో తెలుసుగా నీకు. ఎలా తీసుకెళ్తా రూమ్ కి? నేను బోర్డు మీటింగ్ కి హోటల్ కి వెళ్ళాను. నేను ఒక రూమ్ తీసుకొని అందులో ఉంటాను, పక్కన పిఏ కూడా ఉంటుంది. 2 రూమ్లు ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి ఇద్దరు కలిపి ఒకే రూమ్ లో ఉన్నాం. అయినా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా క్యారెక్టర్ ఏంటో తెలుసు కదా నీకు. ప్రపంచం మొత్తం తెలుసు నేను ఎలాంటి ఉన్నావు. అవును తెలుసా సార్, అందరికి తెలుసు నీ క్యారెక్టర్ ఏంటో. సార్ మీరు కూడా నవ్వచ్చు సార్. అంటే రాముడు చేతకు అగ్ని పరీక్ష పెట్టినట్టు నాకు కూడా అగ్ని పరీక్ష పెడతావా? పెట్టు. నీకు అగ్ని పరీక్షనా? అవును. అవసరం అంటావా? ఫోన్ ఇక్కడి, నేను పాస్వర్డ్ చెప్పరా. అంటే అది పాస్వర్డ్ నాకు తెలుసు, నాకు గుర్తుందిగా. 3 4 5 6 కాదు 5432. అది నీ నోట్తో చెప్పిద్దామని. కళ నైట్ రానా? ఏంట్రా ఇది? అది అంటే నైట్ కళ్ళు వస్తుంటాయి కదా, రోజు చదువుకుంటా. కళ్ళ నైట్ రా అంటే పడుకున్నప్పుడు కళ్ళు వస్తుంది నాకు. అది ఇదేంటి రష్మికి బ్యూటిఫుల్ అని రాజా? రష్మి మంచి జో కూడా పంపించమంది, అందుకే ఎవరు లుకింగ్ బ్యూటిఫుల్ అని పంపించా. రష్మి బ్యూటిఫుల్ అమ్మా? నీకన్నా అందంగా ఉంటది రష్మి, చెప్పు. అబ్బో కళ్ళు తిస్తారా బాబోయ్. వదిలేమ్మా. వదిలేసేదేంట్రా? వదిలేసేదేంటి? ఏం చేస్తావు ఇప్పుడైతే? సరే దొరికిపోయాను, అయితే ఏంటి? నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోతా? లోపలికి వెళ్తావు ఏంటి? బ్యాగ్ తెచ్చుకుంటా, లోపలికి వెళ్ళి సర్దిపెట్టా ఇక్కడ. నీకు నా మీద ప్రేమే లేదు, నేను వెళ్ళిపోతున్నా. అమ్మయ్య, నాన్న ఇప్పుడో చెప్పాడండి సంసారం చేయడం కానీ సన్యాసం తీసుకోవడం బెస్ట్ అని చెప్పని. ఎలా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు తెలుస్తుంది సంసారం వద్దు, సన్యాసం బెస్ట్. మీ నాన్న ఏం చెప్పాడు? నన్ను క్షమించు నాన్న, ఇంకా తప్పు చేస్తాను. తప్పులు కదా నాన్న, నీకు చెప్పకుండా పెళ్లి చేస్తున్నావు కదా, దానికి నన్ను క్షమించు నాన్న అని చెప్పని అంటారా? మీ అమ్మని నాన్న వదిలి 5 సంవత్సరాలు తెలుసా? ఎంత మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మేము నోన్నా అని చెప్పేసి ఇంట్లో వెళ్ళిపోతా. 5 సంవత్సరాలు నేను చూస్తే సార్. నన్ను క్షమించండి నాన్న. బెంగతో అమ్మ మంచం పట్టుకుందిరా. వదిలేమని చెప్పొచ్చు కదా నాన్న. ఆరోగ్యం క్షీణించింది అమ్మకి. మొన్నే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను కూడా. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా? ఏమని చెప్పి డాక్టర్ అమ్మకి ఏంటంటే? డాక్టర్ నన్ను 2 పెళ్లి చేసుకోమన్నాడు రా. అమ్మకి ఏమని చెప్పండి, ఇన్ని 2 పెళ్లి చేసుకోమని ఎందుకంటే డాక్టర్? అమ్మని నెలగని తీసుకొని రమ్మని చెప్పింది. పైగా అమ్మ చివరి కోరిక పెళ్లి చూడాలందరా. అమ్మకి పెళ్లి అయిపోయింది కదా. నా పెళ్లి కాదురా, నా పెళ్లి. నీ పెళ్లి అనొద్దు. నా కోళ్ళు, నా బంగారు తల్లి. ఏంటి నా కోళ్ళు? ఇప్పుడు ఎలా గుడికి వెళ్ళింది నాన్న, వచ్చేస్తుంది భయ. ఒకసారి చూడాలందరా, చూద్దు నాన్న. కాల్ వచ్చేస్తుంది కానీ నీ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు నాన్న, ఫ్రెష్ అవ్వు. అర్జెంట్ దాన్ని ఫోన్ చేయలేదు, ఇందాక అనవసరం పిల్లడిపిచ్చా. హలో హలో డార్లింగ్, ఎక్కడున్నావే? నేను ఎక్కడైనా ఉంటా, నీకెందుకు రా? అర్జెంట్ ఇంటికి రావే ప్లీజ్. భార్య భర్తలకు ఎన్నో గొడవలు ఉంటాయి, నువ్వు లేకుండా ఉండలేనే. నేను వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్ది కూడా పెట్టినావు కదరా, నేను రాని ఇప్పుడు. అమ్మ ప్లీజ్ అమ్మ క్షమించాలి. ఇగో మా నాన్న వచ్చాడు, మన ఇద్దరు చూడాలంటున్నాడే. మా అమ్మ గుంటా రావే ప్లీజ్. నేను రానన్నాను కదరా, నేను కట్ చేస్తున్నా ఫోను. పని చేద్దాం, డ్రామా కంపెనీకి ఫోన్ చేస్తే ఒక ఆర్టిస్ట్ అన్న పంపిస్తే వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు. హలో, శ్రీ రామరాజు సినీ ఆర్టిస్ట్ సప్లైస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించి చెప్పండి. మనకి అర్జెంట్ గా ఒక 20 నుంచి 25 రూపాయలు కత్తి లాంటి ఫేవరెట్ కావాలి సార్ గంటకి. నువ్వు ఏ కంపెనీ ఫోన్ చేశారో తెలుసురా? అదే నేను అడిగింది అదే. ఒక మంచి 20 నుంచి 25 బాగా కనిపించే అమ్మాయి, ఒక అమ్మాయి ఆర్టిస్ట్ కావాలి సార్. ఓకే, 5,000 అవుతుంది సార్. మరి 5,000 అంటే కష్టం సార్, 6,000 చేసుకోండి సార్ ప్లీజ్. నేనే 4,000 చేసుకో సార్. మరి 4,000 చాలా కష్టం సార్, 6,500 లాస్ట్ సార్. లేదమ్మా, ఫైనల్ గా 10,700 అంతే ఫిక్స్. 3 పూట్ల ఫుడ్ పెట్టాలంటే. సరే పంపించండి, 8,000 ఇస్తాను. నానా ఊర్లో అందరూ ఏమంటున్నారు నాన్న? నా పెళ్లి వద్దు, ఇప్పుడు వద్దని వెయిట్ చేస్తున్నారు అందరూ. మాట సరే, పెళ్లి 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 అంటా వింటానా? ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నా సంబంధం ఎదుగుతున్నాడు రా.
నానా నీకేమన్నా కొంచెం మైండ్ పనిచేస్తుందా? అరే ఈ వయసులో నీకు అమ్మ కావాలి కదరా. పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరు విడిపోయారా? ఈ బాబాయ్ విడిపోయారా? ఎందుకురా? నాకు పెళ్లి అయితే వాళ్ళిద్దరికి ఎలా అంటున్నారా? ఇప్పుడు అర్థం ఇంట్లో ఎందుకు వెళ్ళిపోయారు? ఈ టార్చర్ పడితే పెళ్లి 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 అని చంపుతున్నా ఒకటే. కొడలు లేదురా. వస్తా నాకు గుడికి వెళ్ళింది కదా రావాలి. నేనే నీ ముగ్గురిని. మరి ఆవాడు ఆయన మీ మామగారు మా డాడీ. రెడీ అదే కోడలతో మాట్లాడుతున్నానా? కోడల పిల్లనా? పోనీ మొహం ఏంటి అలా ఉంది? సరే కానీ శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నో శాంతే అగజా గజాననం. నాన్నగారు ఆశీర్వాదం తీసుకెళ్ళి నాన్నగారు ఆశీర్వదించండి. పిల్ల పాపలతో సుఖంగా ఉండమ్మా. పిల్ల పాపలు అని చెప్పాలి, ఓన్లీ వైఫ్ క్యారెక్టర్ చెప్పారు. పిల్లల పాపలు అంటే ఎక్స్ట్రా అవుతుంది, 50,000 అవుతుంది. అంటే మేము ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకున్నా, కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి తర్వాత పిల్లలకి అందాం అనుకున్నాం. ఇప్పుడప్పుడే వద్దని చెప్తుంది. నీకు వచ్చినప్పుడు కనీసం ఏం పట్టలేదమ్మా. ఈ 1000 రూపాయలు తీసుకుని మంచి చీర కొనుక్కమ్మా. తేలించండి. మరి అందరికి శుభ సాయంత్రం. ఈ రోజున శుభ సాయంత్రం వేళ మరి ఈయన నాన్నగారు 1000 రూపాయలు చదివించినారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు సదా చల్లగా కాపాడుగాక. ఏంట్రా 1000 రూపాయలు ఇస్తుంటే పద్యం చదువుతుంది? అంటే ఈ చాలా పెద్ద ఆర్టిస్ట్ నాన్న ఒకప్పుడు. అవునా? అలాగే ఉండిపోయినాయి. బాగా పడతా ఉంటాను కూడా. అవునా? ఎప్పుడు వచ్చి ఏమి అమ్మాయి చక్కగా ఉందిరా. ఏమో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ ఆల్రెడీ బుక్ అయిపోయారండి. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, వేరే ఆర్టిస్టులు దగ్గరికి, వేరే క్యారెక్టర్ చేయడానికి వెళ్ళారు. 500 పేమెంట్ 3 పూట్ల ఫుడ్ పెడతారండి. చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ. అరే అమ్మాయికి ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తులు చాలా ఉన్నాయండి. 4 గదులు ఉన్నాయి, 3 దిగ్గులు ఉన్నాయి, 3 మేసాలు ఉన్నాయి, 3 బాణాలు ఉన్నాయి. బాగానే ఉందండి. విగ్గులు బాణాల గదలు అంటుంది. అంటే నానా ఇప్పుడు వాళ్ళు పెద్ద రాజులు నాన్న. శ్రీకృష్ణ దేవరాయలు తెలుసా? తెలుసు. ఆలకెళ్ళకి సముద్రం వేరే రాజులు. అమ్మాయికి విషయం చెప్పా కదా. అమ్మ కూర్చో అత్తగారు ఆరోగ్యం ఏం బాలేదు. అర్జెంట్ గా నిన్ను అబ్బాయిని చూడాలనుకుంటున్నారు. ఎలాగే నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా. ఏదో ఒకటి మాట్లాడమ్మా. ఎందుకు అలా మాట్లాడచ్చు కదమ్మా. వస్తానండి. మీరు ఏమాత్రం భయపడద్దు. నేను మీకున్నాను. మీ కోడ పిల్లలు ఉన్నారు. ఏమాత్రం మర్చిపోతున్నావు గారు. అత్రోముఖములకు భయపడనే. 1000 రూపాయలు చదివితే మరి వారిని వారి కుటుంబాన్ని దేవదేవుడు సదా చల్లగా కాపాడగా. శుభ్రయా. నీ పెళ్లికి రాలేదని ఒప్పుకోదని కోపం పెంచుకోవద్దమ్మా. ఈ మామయ్య గారిని క్షమించు. వయసులో పెద్దవాడిని మూడుకునేది మాట్లాడమ్మా. కోపం మొత్తం లోపల ఉంచుకోవద్దు, బయట చెప్పమ్మా. మామయ్య గారు నన్ను అపార్థం చేసుకోవద్దు మామయ్య గారు. మూలములేదని కోడలు పిల్ల మెను నాకు బాగా నచ్చింది. లక్షణంగా ఉంది. 1000 రూపాయలు నువ్వు ఒక్కరే చేయి. అందరూ అత్తరం చేయి. 1000 రూపాయలు మీరు లోపలికి వెళ్ళండి. ఏంట్రా మేకప్ అవుతుంది ఏంట్రా? అది అంటే ఇప్పుడు అందం కనబడాలని నాకు మంచి అమ్మాయి టీ పెట్టరమ్మరా. మేకప్ అవుతుంది. లోపలికి వెళ్ళి టీ తీసుకుని నాన్నకి ఈ టీలు గీలు చేయని చెప్ప 2000 అవుతుంది. హలో సార్. ఓకే చేసేయండి. సరే నేను వస్తా. ఎవరన్నా సంబంధం వచ్చింది. ఓకే చేయమన్నా. పెళ్లి సంబంధం అంటావు. అది పక్కనట్రా. అమ్మ గుంట్లో పోలేదు. నువ్వు అమ్మాయిని తీసుకుని అలాగే బయలుదేరాలి. ఈ రోజే ఎలా బయలుదేరాలి? గంటకి 5,000 ఇవ్వాలి. పైగా చెయ్యి 2 లక్షలు పోక 2 రోజులు అంటే గంటకి 5,000 ఏంట్రా? అంటే నీకు ఆఫీస్ జాబ్ చేస్తా కదా. గంటకి 5,000 పోతుంది. 2 రోజులు 2 లక్షలు మొక్క అంటున్నది. నీటి పానీయము సగపాలము కలిసి అందులోన నల్లటి త్రేయాకు రసమును నింపిన్ చక్కెర దాల్కే పూరా మిక్స్ కరికే నమకే లాయామై మామా శభాష్. మామయ్య గారు
ఏమైందమ్మా? వివాహమైన దగ్గర నుంచి మీ కుమారుడు నాకు నెక్లెస్ చేయలేదు, వడ్డానం చేయలేదు మావయ్య గారు. ఇది భావ్యమా? ఇది భావ్యమా? నువ్వు బాగా నేను మాడతాను, నువ్వు బాగు నేను మాడతాను కదా. మాట్లాడి చేయలేదు నేను. అమ్మకి ఇద్దరు వడ్డానం చేయించలేదా? ఓ హారం చేయించలేదా? నువ్వేమ్మా కాదురా ఇలా చేస్తున్నారా? మేము పంపించిందిరా పౌరు పిల్ల. ఇంకో ఎప్పటికైనా ఇవన్నీ నీకు రావాల్సినవి, ఈ వడ్డానాలని నీకేనమ్మా ఇవన్నీ. మావయ్య గారు ఇది శుక్రవారం గుడికెళ్ళి పూజ చేయించుకొస్తాను. గుడికే కదా వెళ్ళలేరా? ఇప్పుడు గుడికి లేదని నగను చోరములకు మోదము లేదని ఇది భావ్యమా? నువ్వు లోపలికి వెళ్ళానా? సస్తనా దీంతో అదే నగలాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఉంటే చచ్చిపోవండి. సారీ అండి. నువ్వెందుకు వచ్చేవి తల్లి? అలా కదే. ఎవరా? ఎవరు? మా నాన్న. నువ్వు లోపలికి వెళ్ళు. ఎవర్రా? పని మనిషి నాన్న. పని మనిషా? లేటుగా వచ్చాను చెప్పి కాళ్ళు పట్టుకుంది, ఉద్యోగులు తీసేస్తానంటే. అమ్మా కోడల పిల్ల. ఏమండి సత్యది? పని మనిషి. నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. అమ్మా వెళ్ళు పెట్టమ్మా నాకు. సరే మావయ్య గారు. ఎందుకు వెళ్ళిపోయాను? వదిలేసి ఏం చేస్తున్నావు? ఏం చేశారా? అమ్మ కోడల పిల్ల. ఏమైంది మావయ్య గారు? మీ ఆయన చూడు పని మంది పట్టుకుంటున్నాడు. అనుకున్నానండి నేను గుడికి వెళ్ళిపోవడమే. పనమ్మాయి ఉండు. నీకే చెప్పేది. నా క్యారెక్టర్ కరెక్ట్ చెప్పండి. క్యారెక్టర్ అంటే ఏంటమ్మా? మా అబ్బాయిని చూడు కొడుతుంది, తిడుతుంది. మా ఆయనను కొట్టుటకు నీవెవరే పొట్టి? మా మావయ్య గారి తిట్టుటకు నువ్వెవరే పొట్టిదా? సకలు నిశ్చేతమున రామాకృష్ణుని అఖిలాండ భారతదేశమునకు తెలిసిన మావిడి కొడతావంటే మీ ఎవరంటారా? ఈవిడ ఎవరంతకే? నా పెళ్ళం. అది మా ఆయన. నా కోడల. దీన్ని ప్రేమించావు నువ్వు? మీ అమ్మ మాట చెప్పిందిరా కోడలు తీసుకొని రమ్మని, లేకపోతే చచ్చిపోతుంది. ఇప్పుడు తీసుకెళ్తే చచ్చిపోతుంది చూసిందంటే. జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని డ్రైవర్ ఇచ్చి వచ్చే దీన్ని చేసుకో, బాగుంది. ఇప్పుడు శ్రీను మీరు మీ స్టైల్లో కామెంట్స్ అడగండి. సుతలగుణ ఆటికలు వేసిన మా సుడిగాలి సుధీరు టీమునకి మీరిచ్చు ఏమన్నారు దాన్ని? అమ్మా రోజమ్మా. అమ్మా రోజమ్మా మీ యొక్క కామెంటులే. ఒక్కొక్క స్కిట్ కి ఒక్కొక్క గెటప్ వేసేసి ఆ మేకప్ ఏంటి అసలు? డ్రామా డ్రామా ఆర్టిస్టులు వేసుకుంటారు కదా, థిక్ గా హెవీగా వేసుకొనేసి రాగానే ఆ దండం పెట్టుకొని పూజ చేసుకోవటం, మధ్య మధ్యలో డైలాగ్స్ పద్యాలు అందుకోవడం, చాలా బాగుంది సీన్. థ్యాంక్ యూ మేడం. చాలా వెరైటీగా అనిపించింది. సూపర్ సుధీర్, థ్యాంక్ యూ. సూపర్ చేశారు. ఇప్పుడు నాగబాబు సార్ కోసం గురుహరియా మీ యొక్క కామెంటులే. ముందు సుధీర్ రామ్ ప్రసాద్ కాంబినేషన్ లో ఆ పెళ్లి గోల ఒకటి బాగా సరదాగా అనిపించింది. Thank you, sir. నీ ఎంట్రీ నుంచి సీను స్కిట్ ని పైకి లేపేశావు. థ్యాంక్ యూ సార్. సూపర్ గా ఉంది. మధ్యలో అర్థం కాని ఒక పద్యాలు డబ్బులు వసూలు చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ బాగుంది సుధీర్.